అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఈహబ్ వ్లాగ్స్ అండ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనుశీల. అయితే ఈ రోజు వీడియోలో మనం విజయనగరం జిల్లా జామి మండలమైన లక్ష్మీపురం వద్ద ఉన్న వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్. మనతో పాటు హరీష్ నరేష్ కూడా వచ్చారు. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్. సో ఈరోజు మన వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా చూడండి, గ్రీనరీ అయితే ఎంత బాగుందో. సో మన బ్యాక్ సైడ్ అయితే పంట పొలాలు కొన్ని ఉన్నాయి. సో ముందుకు వచ్చినట్లయితే చూడండి, మొత్తం అంతా పచ్చదనం అంతా ఎంత చక్కగా ఉందో. సో మనం అయితే ముందుకెళ్ళి వాటర్ ఫాల్స్ అయితే చూద్దాం, పదండి. సో మన హరీష్ అయితే ఎగ్జైట్మెంట్ మీద ముందుకు వెళ్తున్నారు. సో చూడండి, ఇది ఒక డ్యామ్ లాగా ఉంది చూడండి. సో కనబడుతుంది కదా మొత్తం అంతా వాటర్ ఎలా వెళ్తుందో. సో ఇది డ్యామ్ గేట్స్ సంబంధించి చూడండి, రాడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అలా ముందుకు వస్తే చూడండి, వాటర్ కూడా ఇటుపక్క చిన్న కాలు ద్వారా పంట పొలాలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు మొత్తం ఎంత గ్రీనరీగా ఉందో. సో అలా ముందుకెళ్తే మనకు డ్యామ్ కనబడుతుంది, చూద్దాం పదండి. సో చూడండి, చాలా మంది అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ ఫాల్స్ మొత్తం. సో వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నట్టయితే కనిపిస్తుంది, కానీ చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది. చూడండి మొత్తం అంతా కూడా. సో ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా గ్రీనరీగా చాలా చక్కగా కనబడుతుందండి. సో మన నరేష్ జారిపోతావు. సో వచ్చేస్తాను పైకి. సో మొత్తానికి అయితే మనం లక్ష్మీపురం డ్యామ్ నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ అయితే చూసారు కదా. సో ఒకసారి అలాగా లొకేషన్ అంతా కూడా చూద్దాం మనం. సో ఇక్కడ నుంచి ఎలా కనబడుతుంది డ్యాము, సో వాటర్ ఫాల్స్ ఎలా వస్తుంది, ప్లేస్ అంతా చూద్దాం ఒకసారి చూడండి. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫ్యామిలీతో వచ్చి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే చూసే వాటర్ ఫాల్స్ ఎలా ఉందో. కాకపోతే రాళ్ళు గట్టు ఉంటాయి, నాచుతో ఉంటాయి, జారిపోయే అవకాశాలు ఎక్కువ. సో చూసుకొని జాగ్రత్తగా వచ్చి ఎంజాయ్ చేస్తారని అనుకుంటాం. ఇదైతే చాలా మంచి స్పాట్. సో ముందుకు వెళ్దాం, అలా వాటర్ కూడా ఉంది. సో వాటర్ ఏంటో ఎలా ఉంటుంది చూద్దాం పదండి ఒకసారి. సో చూసారా,
సో ఎంత చక్కగా ఉన్నాయి మొత్తం అంతా కూడా. సో ఆ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అయితే చూడండి, ఆ వాటర్ ఫాల్స్ నుంచి ఎలాగా వచ్చి సో ఇలా అయితే మనకి వెళ్ళిపోతుంది చూడండి, కనబడుతుంది కదా. సో ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళి పంట పొలాలు గట్రా ఉంటాయి, వాటికైతే వాటర్ నాకు తెలిసి యూజ్ చేస్తారు అనుకుంటాను. సో చూడండి మనం వెళ్దాం. సో మనమైతే చూడండి ఈ మధ్యకైతే వచ్చాం మనం, రాళ్ళు గట్రా ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడైతే. సో మొత్తం అంతా కూడా నాకైతే చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. మీరు కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, పిక్నిక్ స్పాట్ వీడియోస్ చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ మాత్రం ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.